V6 పబ్లిక్ పల్స్లో భాగంగా ఈరోజు మనం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. బాల్కొండ కాన్స్టిట్యున్సీలోని భీమ్గల్ ప్రధాన సెంటర్గా ఉన్నటువంటి భీమ్గల్లో ఉన్నాం మనం. బాల్కొండ ప్రజలు ఏం చెప్తారు, ఎన్నికల మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయటువంటి విషయాల్ని సామాన్యులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చిరు వ్యాపారులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. సో ఇది ఒక సెంటర్. సో మాట్లాడదాం, జనంతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఎట్లా ఉండబోతున్నాయి సార్ ఎలక్షన్స్? ఎట్లా ఉండబోతున్నాయి ఎలక్షన్స్? ఆల్రెడీ హీట్ స్టార్ట్ అయిపోయింది, రెండు రకాలుగా నడుస్తున్నది. అంటే జనం ఏం చూసి ఓట్లేస్తారు సార్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్? అభివృద్ధిని చూస్తారు, ఇంకేముంది. పార్లమెంట్కి వచ్చేసరికి స్టేట్ సెంట్రల్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఎట్లా అంటే జనం ఇది గమనిస్తున్నారా? రాష్ట్రం ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్రం ఏం చేస్తుంది? అయితే ఇంకా ఎలక్షన్ ఎఫెక్ట్ అయితే ఇంకేం రాలేదు ఇప్పటి వరకు అయితే. చూడాలి ఎట్లా ఉండబోతుంది. జనరల్ గా డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు సార్? అంటే పార్టీలదని కాదు, జనం ఏం కోరుకుంటున్నారు? అందరికి తెలిసిందే సార్, అది చెప్పడానికి ఏమి ఉండదు. గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయి మీకు? స్కీమ్ ఏం రావట్లేదు. ఎట్లా మరి? మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ స్కీమ్లు ఇస్తామంటున్నారు. ఎట్లా మరి? ఏం వాళ్ళు హామీలు ఇస్తారు అంతే, మళ్ళీ ఏమి ఇయ్యరు. ఎలక్షన్ అయిన దాకా అంతే చెప్తారు. ఎట్లా సార్ ఎలక్షన్స్ కనిపిస్తున్నాయి? హడావిడి కనిపిస్తుందా? ఇప్పుడు అంత ఏం మొన్నట్లే అంత కనిపిస్తలేదు, తక్కువ. జనరల్ గా పబ్లిక్ ఏం మాట్లాడారు? జనరల్ గా ఉంది, ఇప్పుడు ఉండేది అధికారం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాం. అసలు ఎలక్షన్స్ మీద జనం ఏమనుకుంటున్నారు? పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని జనాలు అనుకుంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలని అనుకుంటున్నాం. మేము ఒక దళితుడిగా ఇందిరమ్మ చేసిన సేవలు కానీ, సోనియా గాంధీ చేసిన సేవలు కానీ, రాజీవ్ గాంధీ చేసిన సేవలు కానీ ఈ మోడీ ప్రభుత్వం అయితే ఏమి మాకు కనబరుస్తలేదు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదన్నా ఇంపాక్ట్ ఉంటుందా సార్? ఇన్ఫాక్ట్ ఏమి ఉండదు. అది చెప్తాడు మోదీ, అది చెయ్యడు. ఆదాని అంబానీ వాళ్ళ అసంటోళ్లకు ఆయన చేస్తాడు, కానీ మాయసంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏమీ చేయడం బాగా అంటే మేము వేరే అనుకుంటున్నాం. అదేం చేయడు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మాకు ఒక నమ్మకం 100% ఉంది. చెప్పండి, ఎట్లా ఉండబోతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్? పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీగా గెలవబోతున్నది. ఈ రాష్ట్రంలో ఎలా వచ్చిందో ఈ భారతదేశం సుగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ప్రజల మధ్యలో, గుండెల్లో ఒక కామన్ మ్యాన్ కాంగ్రెస్ కోటేయాలా అంటే ఎందుకు వేయాలా చెప్పు? కాంగ్రెస్ చేసింది అభివృద్ధిని వీళ్ళు మొత్తం ప్రైవేట్కి అమ్ముకున్నాడు. రైల్వే అమ్మేసిండు, హెలిప్యాడ్ అమ్మేసిండు, డీజిల్ అమ్మేసిండు, అన్నీ అమ్మేసిండు, ఏది ఉంచలేడు. మళ్ళీ రాహుల్ గాంధీ ఏం చేసిండంటే 50 సంవత్సరంలో ఏం చేసినాం, 50 సంవత్సరంలో ఏముండే, 10 సంవత్సరంలో నువ్వేం చేసినావు? ఇక్కడ ఎట్లా ఉందో అట్లనే ఉంది. ఈ బస్ స్టాండ్ 50 సంవత్సరాల నుంచి ఎట్లా ఉన్నదో అట్లనే ₹1 అభివృద్ధి చెందలేదు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ ఏమన్నా ఇస్తామంటారు. ఎట్లా మరి? ఏం చేస్తారు మరి? రేవంత్ అన్న ఎట్లా చేస్తాడో చూద్దాం ఇక. అది కనుక రాజకీయ పార్టీలు రకరకాల హామీలు ఇస్తాయి, కానీ మహిళలు ఏం కోరుకుంటారు? సేఫ్టీ కోరుకోవాలా, మన సేఫ్టీ కోరుకోవాలా మనం, అంతే. అంతకన్నా ఏం కోరుకుంటాం బిడ్డ? దేశం ఇప్పుడు భద్రంగా ఉందట మరి? లేదు లేదు అసలు. ఈ పార్టీలలో ఒకరిని మించి ఒకరు అన్నట్టు చేస్తుంది. ఇక మార్పు గమనించాలంటే ఏం చెప్పలేం బిడ్డ, ఒకరిని మించి ఒకరు ఉన్నారంటున్నా కదా. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎట్లా ఈ ఎండలు దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఎండల ప్రభావం అంటే సార్ అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. ఓటర్స్ మాత్రం ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు. ఇప్పుడు ముందట్లేక లేవు రాజకీయాలు కానీ పబ్లిక్ కానీ, అంతా విచారణరు ఊళ్ళకి వేయాలనేది వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. వీళ్ళు తిరుగుతున్నారు, ఎక్కడ వేసే వాళ్ళు అక్కడ వేస్తారు. ముందట పబ్లిక్ ఏం కోరుకుంటున్నాడు సార్? ఓటర్కి ఏం కావాలి సార్? ఓటర్కి వసతులు కావాలా సార్? వాళ్ళకి కావాల్సింది ఏంది? ఎంప్లాయీస్ అంటే అన్ఎంప్లాయిడ్ అంటే ఉద్యోగాలు కావాలా, వేరే వాళ్ళకు నీళ్లు, వసతులు కావాలా. పోటీ పడి మరి ఉచితాలు ప్రకటిస్తున్నాయి సార్, ఎట్లా చూస్తారు దీన్ని? పార్టీలు పోటీ పడుతున్న పార్టీలో ఏం పోతుంది సార్? పబ్లికే కదా నుక్సాన్ అయ్యేది. పబ్లిక్ ఏం చేస్తున్నావు అంటే ₹10 ఇస్తున్నావు, ₹100 వసూలు చేస్తున్నావు. మళ్ళీ ఇది పోయేది వాళ్ళ ప్రజల తరపునే కదా సార్. ఇప్పుడు ఇవి ఎందరో ఇంకోళ్ళ తీయబడుతుంది కదా, ఈ భర్తీ లోటు భర్తీ అయితే ఇంకోళ్ళ తీయబడుతుంది కదా, ఎట్లా? కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ కొద్దిగా ఉపయోగమైతే ఏదైతే ఉంటుందో సంక్షేమ పథకాలు అవి అందరికి వర్తించేటట్లు చూస్తే బాగుంటుంది. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, వస్తున్నారా మీ ఊరికి ప్రచారం? లీడర్లు వస్తున్నారా? ఏ పార్టీలో వచ్చారు? అందరు వస్తున్నారా? అందరు వస్తున్నారు. మీరు ఓటేస్తావా మరి ఈసారి కూడా? 13వ తారీఖు ఉన్నాయి ఇప్పుడు. 13 ఎండలు పోయేస్తావా? తప్పకుంటే అట్ట. నీకు అన్నీ వస్తున్నాయమ్మా? పెన్షన్ వస్తుందా? ఇల్లు ఇచ్చిందా గవర్నమెంట్? గవర్నమెంట్ ఇల్లు ఇయ్యలే, అది ఏం లేదు సార్. తినవడం అంటే 6 కిలోల బియ్యం ఇస్తారు, ₹2000 ఇస్తారు. ఏమైతే కాలం 10 రోజులు ఎలక్షన్స్ ఇంకా రాలే మీ ఊరికి?
ఏమో ఇక ఇట్లా వస్తారు తిరుగుతారు. ఈకలింగులకు ఇస్తాము వాళ్ళకి ఇస్తామని మాకు ఈకలింగులు ఉన్నది ఇది వరకు ఇచ్చులేదు. పోయి అప్లై చేస్తే అది కొత్తసేపు చేయగానే అయిపోయింది అంటారు. ముందు ఈకలింగులకు అప్పుడు 500 వచ్చినప్పుడు వచ్చింది చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు ఉండగా అప్పుడు వచ్చిందంటే ఇక బంద్ అయింది. పెన్షన్ లేదు లేదు అప్లై చేసుకోలేదు. చేస్తే అది అయితే లేదు. కలిసినావా ఆఫీసర్లను కలిసినావా పోయి? ఆవు ఏమంటున్నారు? ఏమంటున్నారు అవుతుంది అంటారు. ఇది అవులేదే అని లేదు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ వస్తారు నీ దగ్గరికి అన్ని ఇస్తామని మరి ఇట్లా ఏం చేస్తావు? ఏం చేయి గట్టే వచ్చినప్పుడు తిరుగుతున్నాం చూగా అక్కర ఉన్నప్పుడు వస్తున్నారు. మరి మీ అక్కర అయిపోయినా సపోకుంటున్నారు. మాకు వచ్చింది లేదు చేసింది లేదు. ఇప్పుడు నా కాలు కుంటున్నది నాకు వచ్చుడే లేదు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి వస్తున్నారు అందరు లీడర్లు వస్తారు. ఇక అందరు చెప్తారు అయ్యో ఇక అది ఓలకు బాకీ ఉంటే గాలకు అందుతుంది. ఓలకే ఇయ్యల్లో ఇక దేవుడిదా ఇక వరకు ఏం చెప్పాలి ఇప్పుడు మేము కానీ పింఛన్ ఏం లేదు మాకు. సరే అమ్మా పార్టీలు పక్కన పెట్టు. మీరు ఓటేసేటప్పుడు ఒక మహిళగా ఏం కోరుకుంటారు? మీకు ఏం కావాలనుకుంటారు? ఓటేసేటప్పుడు నాకు వీళ్ళు ఇది ఇస్తారు అని ఒక నమ్మకంతో వేస్తారా? ఎట్లా ఏం ఆలోచించేస్తారు? ఆలోచన అంటే ఇవాళ చెప్పింది నమ్మాలి అయ్యా. ఇక చేపిస్తామంటే నమ్ముతాం కొంత. ఇక అందరు అదే పదం చెప్తారు. ఇక నమ్మి ఇక ఓలకెత్తామో తెలియదు. ఇక అది ఇప్పుడు ఏం చెప్పొస్తుంది మనం అప్పటికి చెప్పొస్తుంది. ఇక చాలా ఇండ్ల నుంచి నువ్వు ఎలక్షన్లు చూస్తున్నావే బాగా పెద్ద మనిషివి. పార్లమెంట్ ఎలక్షన్స్ పోయిన ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ ఏంది తేడా ఏంటిది? తేడా అంటే సమాజం ఎట్లయిపోయిందంటే డబ్బుతోని ఓట్లు డబ్బు ఇస్తేనే ఓట్లు ఎత్తున్నారు అనేది వ్యవస్థను ఖరాబ్ చేసిండ్రు. వాస్తవంగా ప్రతి మనిషి ఆలోచించినప్పుడు అప్పుడు లేకుండే. ఎందుకంటే వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా చెప్తే ఎత్తుండ్రి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ప్రతి వ్యవస్థ ఎట్లా అంటే అరే నన్ను రేపు పొద్దుగాల నేను ఓటేయకుంటే నాకు ఏముంది ఏది ఇయ్యరో ఏది కొట్టేస్తారో అనేది సమాజం అసంటి సమాజాన్ని తీసుకొచ్చిండ్రు ఈ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సంది. వాస్తవంగా అది బాగా తప్పు. ఎందుకంటే వ్యవస్థను నాశనం చేసినోడు మాత్రము మన దేశాన్ని నాశనం చేసినట్లే లెక్క. ఎవరన్నా కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు నేను చెప్పేది. వాళ్ళు ఏంటంటే ఇవాళ రేపు నాయకులు ఎట్లా అయిపోయారు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఒకళ్ళకొకరు చెప్పుకుంటూ ఊరుకుంటూనే పోతారు. వాళ్ళ దగ్గర కూడా మాట కరెక్ట్ లేదు. ఏ నాయకుడు అయినా కానీ మాట్లాడే ఓటు నువ్వు చేసే పని చేసిందా చెయ్యందా గవ్వే మాట్లాడాలా. కానీ రెచ్చగొట్టుకుని ఒకళ్ళకొకళ్ళు ఇట్లా ప్రజలలో ద్వేషాలు పెంచుడు మాత్రం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వాలన్నీ ఉచితంగా ఇస్తూ నువ్వు యాడికెళ్ళి తెస్తావు పైసలు? ప్రజల మీదే కదా మళ్ళీ నువ్వు తీసేది. దేశం దివాళీ తీస్తుడు అవసరమా? ఏ ప్రభుత్వాలైనా కానీ ఉచితం అనే మాట పెద్ద తప్పు. అది కష్టపడ్డప్పుడే మనకు డబ్బు కనిపిస్తుంది. కష్టపడని డబ్బు ఆడికెళ్ళి కనిపిస్తుంది. ఉచితం అనుకుంటూ అందరూ పార్టీ రాజకీయంగా ఎదిగి ఒక నేను గెలాలా నువ్వు గెలాలని ఉచితంగా చెప్తే ఎట్లా? ఉచితం ఎవరికి ఇవ్వాలా? వృద్ధులు, భర్త లేని వాళ్ళు, ఇట్లా అటువంటి వాళ్లకు ఉచితం ఇవ్వాలా. 2000 కాదు 3000 ఇచ్చిన తప్పు లేదు వృద్ధులకు. అటువంటిది తీసుకురావాలా. కానీ అందరి నువ్వు ఉచితం అనేది బాగా మన దేశంను ఖరాబ్ చేసినట్లు అనిపిస్తుంది నాకైతే. ఓటర్గా ఓటేస్తున్నప్పుడు ఏం కోరుకుంటారు? ప్రభుత్వాల నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాల నుంచి మనం కోరుకునేది ఏంటి అంటే నిజాయితీ, హానెస్టీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో అసొంటి నేతనే ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటాము. అదే చూస్తాము ముఖ్యంగా అయితే. ఎందుకోసం అంటే ప్రజల తరపున పెద్ద ఆశలు ఏముండయి. ప్రభుత్వాలేమో ఇస్తాయి అవిటిని మనం తీసుకుంటాము అనేటట్లు కాకుండా ఒక స్వచ్ఛమైనటువంటి పాలన, నిజాయితీ కలిగినటువంటి పాలన ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఓటేయాలని చెప్పేసి అని అనిపిస్తుంది ఓటేసేటప్పుడు. ఒక కామన్ మ్యాన్ ఏం కోరుకుంటారు? కామన్ మ్యాన్ ఏంటంటే ఇప్పుడు మనిషికి కావాల్సినవి ఆయన వ్యవస్థ అనేది నడవాలా. వ్యవస్థ అనేది నడవాలంటే కూడా ఇలా అన్ని హామీలు ఏవైతే ఇస్తారో హామీలు ఒక్కటి కూడా నెరవేరుస్తలేరు. ఏదో దాన్ని కాలయాపన ఓటు బ్యాంకింగ్ కోసం ఇట్లా వాడుకొని ఇలా దాన్ని అమల్లోకి తీసుకొస్తలేరు. కానీ అవి అన్నీ నా మనసుకు అనిపిస్తుంది ఏంటంటే ఒక మనిషికి కావాల్సింది ఏదైతే ఉన్నదో అవన్నీ ఉచిత హామీలు అవి నెరవేరుస్తలేరు. కాబట్టి సామాన్యుడికి కావాల్సిన అవి ఆయనకు సమకూరిస్తే సరిపోతుందని అనిపిస్తుంది. చిరు వ్యాపారస్తులు కావచ్చు, సాధారణ జనం కావచ్చు, ఎవరైతే తమకు మంచి చేస్తారో, ఎవరైతే స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో, తమ దేశాన్ని సురక్షితంగా ఉంచుతారో అట్లాంటి వాళ్ళకే ఓట్లేస్తామన్నటువంటి విషయాన్ని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాల్కొండ సెగ్మెంట్ పరిధిలోని ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు చెప్తున్నటువంటి భిన్నాభిప్రాయాలు. ఇది ఓవరాల్గా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాల్కొండ సెగ్మెంట్కు సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి పబ్లిక్ పల్స్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, బాల్కొండ సెగ్మెంట్ నుంచి.